హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఈ దారి మనసైనది ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. ఈ నవల స్వాతి వారపత్రికలో సీరియల్గా ప్రచురించబడింది. మరిప్పుడు మీకోసం ఈ దారి మనసైనది ధారావాహిక నవల 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. హాస్పిటల్కి వెళ్ళగానే ధీరజ్ని కలిసింది మన్విత. ధీరజ్తో నానమ్మ విషయం చెప్పాలనుకుంది. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది. ఏంటి ఆలోచిస్తున్నావు మన్విత? అడిగాడు ధీరజ్. నానమ్మను చూస్తుంటే బాధగా ఉంది సార్, ఏం చెయ్యాలో తెలియడం లేదు అంది. ఏమైంది? ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? కాదు సార్, షెల్టర్ ప్రాబ్లం. ఆమెకు ఈ వయస్సులో రావాల్సిన కష్టం కాదిది. ప్రస్తుతం నా దగ్గరే ఉంది. నేను పక్కకు వెళ్తే చాలు, ఒక్కతే కూర్చుని ఏడ్చుకుంటుంది అంటూ వాళ్ళ మమ్మీకి నానమ్మకి మధ్య జరిగిన సంగతి చెప్పింది. ఆమె ఎలా బయటకొచ్చిందో చెప్పింది. ధీరజ్ మాట్లాడకుండా విన్నాడు. కనీసం నా హౌస్ సర్జన్ పూర్తయ్యేంత వరకు ఆమెకు ఎక్కడైనా షెల్టర్ దొరికితే బాగుండు సార్ అంది. ఆలోచించాడు ధీరజ్. నిన్న హాస్పిటల్లో జరిగిన గొడవ కన్నా నానమ్మ ఇంట్లో నుంచి బయటకు రావడమే మన్వితని ఎక్కువగా బాధ పెడుతున్నట్టు గ్రహించాడు. నువ్వేం బాధపడకు మన్విత, నానమ్మను ప్రస్తుతం మా ఊరు తీసుకెళ్ళి మా ఇంట్లో ఉంచుతాను అన్నాడు. ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆ రోజే వర్ధనమ్మను పాకాల తీసుకెళ్లాడు. ధీరజ్ వట్టి మాటల మనిషి కాదని విన్నది. కానీ మరీ ఇంత గొప్ప బుద్ధితో ఉంటాడనుకోలేదు మన్విత. అతనిలో వయస్సుకు మించిన మెచ్యూరిటీ ఉంది. అందరి అబ్బాయిల్లా తేలిగ్గా మాట్లాడడం, కోపం తెచ్చుకోవడం, అవసరం లేని జోకులు వేయడం చేయడు. అతని బాడీ లాంగ్వేజ్ కూడా ఉన్నతమైన వ్యక్తిత్వంతో కొంచెం సీరియస్గా, కొంచెం గంభీరంగా ఒక లెవెల్లో కనిపిస్తుంది. అతను స్నేహంగా మాట్లాడే మాటలు, సబ్జెక్ట్ రిలేటెడ్గా చేసే డిస్కషన్ వింటుంటే బోధి వృక్షం నీడలో జ్ఞానదీపం వెలుగులో నిలబడిన అనుభూతి కలుగుతుంది. దానివల్లనే ఏదో బలమైన శక్తి ప్రవేశించినట్టయి జీవితంలో మంచి పేరు, ఇండివిడ్యువాలిటీ సంపాదించుకోవాలన్న తహతహ కలుగుతుంది. అందుకే మన్విత దృష్టి కెరీర్ మీద నుండి ఇంచైనా కదలడం లేదు. ధీరజ్ తండ్రి వివేకానందరెడ్డి మంచి కాంట్రాక్టర్. ఆయన సతీమణి సత్యాదేవి. ఆ దంపతులిద్దరినీ ఈ మధ్యన ఒక దురదృష్టకరమైన సంఘటన మానసిక సంక్షోభానికి గురిచేసింది. అదేంటంటే, వివేకానందరెడ్డి తండ్రి బాపిరెడ్డి ఆ ఊరిలోనే ఒక హాస్పిటల్ కట్టించాలనుకున్నాడు. అందులో తన మనవడు ధీరజ్ను ఉంచి ఆ ఊరి ప్రజలకి మంచి వైద్య సదుపాయం కల్పించాలన్నదే ఆయన సంకల్పం. ఆయన ఆ ప్రయత్నంలో ఉండగానే ఒకరోజు రాత్రి నిద్రలోనే చనిపోయాడు. సత్యాదేవి మామగారిని మరిచిపోలేకపోతోంది. ఆయన ఆశల్ని, ఆశయాలను మరిచిపోలేకపోతోంది. అటువంటి స్థితిలో ఉన్న సత్యాదేవి వర్ధనమ్మను చూడగానే తనకు పెద్ద దిక్కు దొరికినట్టు మహదానందపడింది. ఆమెను తన ఇంట్లో మనిషిలాగే అనుకుంది. సత్యాదేవితో పాటు ఆ ఇంట్లో వాళ్ళందరూ వర్ధనమ్మను బాగా చూసుకుంటున్నారు. ఒకరోజు వర్ధనమ్మను కారులో కూర్చోబెట్టుకుని వరంగల్ తీసుకెళ్ళింది సత్యాదేవి. ఆమెకు తగిన రంగుల్లో కొన్ని గద్వాల్ చీరలు తీసుకుంది. తిరిగి పాకాలకు వస్తూ సడన్గా కారు ఆపింది. తన ఇల్లు ఇంకో 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. వర్ధనమ్మకు అర్థం కాక, ఎందుకు సత్య ఇక్కడ కారు ఆపావు అడిగింది. మీకు మా మామయ్య గారు కట్టిస్తున్న బిల్డింగ్ సగంలో ఆగిపోయిందని చెప్పానుగా పిన్ని, అదిగో ఆ బిల్డింగ్నే, రండి ఒకసారి చూసి వెళదాం అంటూ కారు దిగింది సత్యాదేవి. వర్ధనమ్మ కూడా కారు దిగి సత్యాదేవితో వెళ్ళింది. స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయిన ఆ బిల్డింగ్ మొత్తం తిరిగి చూసింది వర్ధనమ్మ. సత్యాదేవి ఒక గదిని చూపించి ఆ గదిలో వాళ్ళ మామగారు రాత్రి పగలు ఉండి వర్కర్స్తో ఎలా పని చేయించేవాడో చెప్పింది. హాల్లో దక్షిణం వైపున సిమెంట్ బస్తాలు, ఇసుక, ఇటుక ఉన్నాయి. బావికున్న మోటార్కి 100 గజాల పైపు తగిలించి ఉంది. దాన్నెవరూ పట్టించుకోనట్టు అడ్డదిడ్డంగా పడి ఉంది. చెక్క పని చేస్తూ ఆగినట్టు అక్కడంతా చెక్క పొట్టు ఉంది. గోడలకి నీళ్లు పడదాం, మోటార్ స్విచ్ ఎక్కడుంది అంటూ పైపును చేతిలోకి తీసుకుంది వర్ధనమ్మ. వద్దు పిన్ని, మనం వెళ్ళిపోదాం, ఆ గోడలకి నీళ్ళొద్దు అంది భయంగా చూస్తూ సత్యాదేవి. వర్ధనమ్మ అదేం వినకుండా అక్కడే ఉన్న స్విచ్ ఆన్ చేసి గోడలకి నీళ్లు పట్టసాగింది. సత్యాదేవి మరింత కంగారు పడింది. వర్ధనమ్మ చెయ్యి పట్టుకుని ఆపింది. నా మాట విని ఇంటికి వెళదాం రండి పిన్ని, ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండొద్దు అంది. నేను రాను సత్య, నువ్వెళ్ళు,
గోడలకి స్లాబ్కి నీళ్లు పట్టి నెమ్మదిగా వస్తాను అంది వర్ధనమ్మ. మెల్లగా తన చేతిని విడిపించుకుంది. సత్యాదేవి ఆ బిల్డింగ్ వైపు అయిష్టంగా చూసింది. అప్పటికే కారు పక్కన నిలబడి ఉండే డ్రైవర్తో పాటు చుట్టుపక్కల ఇళ్లలో ఉంటున్న వాళ్ళు వర్ధనమ్మను వింతగా చూస్తున్నారు. ఈమె ఈ ఊరికి కొత్తనా అన్నట్టున్నాయి వాళ్ల చూపులు. ఎంత చెప్పినా అర్థం చేసుకోరేం పిన్ని, ఇక్కడ విషయాలేం మీకు తెలియవు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మా మామయ్య గారు లేకపోవడం వల్ల ఆగింది కాదు అంది. మరి దేనికాగింది? కారణం చెప్పు సత్య, నేను కూడా ఆలోచిస్తాను అంది వర్ధనమ్మ. కారణం తర్వాత చెబుతాను పిన్ని, ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండొద్దు, రండి అంది సత్యాదేవి. నీ భయం చూస్తుంటే ముందు నాకేం తెలియలేదు, కానీ అదిగో ఆ చుట్టుపక్కల వాళ్ళ చూపులు చూస్తుంటే నాకంతా అర్థమైంది. ఇక నువ్వు నాకేం చెప్పొద్దు. ఈ బిల్డింగ్ ఆపేది లేదు. రేపటి నుండి నేనే ఇక్కడుంటాను. మళ్ళీ పని మొదలు పెడదాం అంది. బ్రతుకు మీద ఆశ ఉండే ఇలా మాట్లాడుతున్నావా పిన్ని అంది సత్యాదేవి ఆశ్చర్యపోతూ. ఆశ నా బ్రతుకు మీద కాదు, ఇదిగో ఈ బిల్డింగ్ మీద. ఎందుకంటే ధీరజ్ ఏ పరిస్థితిలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడో నాకు తెలుసు. అలాంటి ధీరజ్ కోసం, అతని భవిష్యత్తు కోసం నేనేమైనా చేస్తాను. ఈ బిల్డింగ్ని వాళ్ళ తాతయ్య ధీరజ్ కోసం ఏ ఆశయంతో కట్టదలిచారో ఆ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను అంది స్థిరంగా. అది కాదు పిన్ని, ఇక్కడ దెయ్యాలున్నాయట అందరూ అనుకుంటున్నారు. అవి తొక్కడం వల్లనే మా మామగారు రాత్రికి రాత్రే చనిపోయారని ఊరంతా అంటున్నారు. ఇప్పుడు మీకేమైనా జరిగితే తర్వాత ఆలోచించడానికి ఏమీ ఉండదు అంది అదే తన భయం అన్నట్టుగా. దెయ్యాలున్నాయని ప్రచారం చెయ్యడం భూగోళం వేడెక్కినంత ప్రమాదకరమైన చర్య. ఎందుకంటే భూమి వేడెక్కితే సముద్రపు జలాలు వేడెక్కుతాయి. నీటి ధర్మాలలో మార్పులొచ్చి ఋతుపవనాలు గతి తప్పుతాయి. తరచూ తుఫాన్లొస్తాయి. రాకూడని సమయాల్లో వర్షాలు వచ్చి ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయి. ఈ కారణాల వల్ల పంటలు దెబ్బతిని ఆహార భద్రతకు ముప్పు వస్తుంది. అలాగే లేని దెయ్యాల భయం వల్ల పునాదులు వెయ్యకముందే భవనాలు ఆగిపోతాయి. ఇంకాస్త ముందుకు వెళ్ళి గోడలు కట్టాక ఆగుతాయి. కొన్ని ప్లాట్లు వేశాక ఆగుతాయి. అలాగే కొన్ని మొండి గోడలుగా మిగిలి పాడుబడిపోతాయి. అందులో చివరికి అందరూ అనుకునే దెయ్యాలకి బదులు జూదగాళ్లు, తాగుబోతులు స్థావరం ఏర్పరచుకుంటారు. ఈ బిల్డింగ్ విషయంలో ఇలా జరగకుండా ఉండాలంటే మీకు ఆ భయం వద్దు. నా గురించి ప్రస్తుతం ఆలోచించే వాళ్ళెవ్వరూ లేరు. కనీసం నా వల్ల ఈ మంచి పని జరిగితే భగవంతుడు నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడనుకుంటాను. ఇదిలా పాడుపడిపోకుండా ఇక్కడో మంచి హాస్పిటల్ వేసి ఎందరో ప్రాణాలని కాపాడాలి అంది వర్ధనమ్మ. ఆమె చిన్నపిల్ల కాదు ఆషామాషీగా మాట్లాడడానికి. అందుకే సత్యాదేవి ఇంకేం మాట్లాడలేదు. వెంటనే హైదరాబాద్లో ఉన్న భర్తకి ఫోన్ చేసి వర్ధనమ్మ ఏం మాట్లాడిందో చెప్పింది. భార్య మాటలు విని వివేకానందరెడ్డి ఆశ్చర్యపోయారు. ఇది నిజమా అన్నట్టు ఆసక్తిగా అడిగాడు. నిజమేనని చెప్పింది సత్యాదేవి. వివేకానందరెడ్డి ఎక్కువగా రోడ్డు కాంట్రాక్టు వర్క్ కోసం హైదరాబాద్లోనే గడుపుతుంటాడు. హాస్పిటల్ వర్క్ దగ్గరికి రాలేడు. ఆ విషయమే వర్ధనమ్మకి ఫోన్లో చెప్పాడు. ఏదైనా తనతో ఫోన్లో చెబితే చాలని అన్ని పనులు దగ్గరుండి చేపిస్తానని హామీ ఇచ్చింది వర్ధనమ్మ. ఆమె ఉత్సాహం చూస్తుంటే వివేకానందరెడ్డికి తండ్రి గుర్తొచ్చాడు. వెంటనే మేస్త్రికి ఫోన్ చేశాడు. బిల్డింగ్ పని ఎప్పటిలా మొదలు పెట్టమని చెప్పాడు. అక్కడ నాన్నగారి ప్లేస్లో వర్ధనమ్మ ఉంటుందని చెప్పాడు. వర్ధనమ్మ పర్యవేక్షణలో బిల్డింగ్ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికలా సాగుతోంది. ఆమె తండ్రి తన చిన్నతనంలో పొలంలో పనివాళ్ల చేత ఎలా పనులు చేయించేవాడో దగ్గరుండి చూసిన అనుభవం వల్ల ఇప్పుడు ఇక్కడ పనివాళ్లతో అతి నేర్పుగా పనులు చేయిస్తోంది. రాత్రి పగలు అక్కడే గడుపుతోంది. ఆమె ఏమాత్రం ఆదమరిచినా అక్కడ ఇటుకలు, సిమెంట్, ఇసుకను దొంగతనం చెయ్యాలనుకునేవాళ్ళు, ఇంటికెళ్లే ముందు వైరును చొక్కా లోపల పట్టుకెళ్లే ఎలక్ట్రీషియన్లు రెడ్ హ్యాండెడ్గా ఆమెకు పట్టుబడుతున్నారు. కానీ అందరూ ప్రచారం చేసినట్టు దెయ్యాలు కానీ, బాపిరెడ్డి ఆత్మ కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా ఆమెకు కనిపించడం లేదు. ఒకవేళ దెయ్యాలు, ఆత్మలు ఉన్నా ఈ దొంగల కన్నా ప్రమాదకరమైనవి కాదేమో. ఆమె ఎప్పటికప్పుడు మన్వితతో, ధీరజ్తో ఫోన్లో మాట్లాడుతూ ఏ పని ఎంతవరకు వచ్చిందో చెబుతూనే ఉంది. నానమ్మ చేస్తున్న పని పట్ల వాళ్ళిద్దరూ అత్యంత ఉత్సాహం చూపిస్తున్నారు. బాపిరెడ్డి వేయించిన ఆ బిల్డింగ్ ప్లాన్ కూడా చాలా బాగుంది. అదెలా ఉందంటే, ఎంటర్ కాగానే ఓపీ రూమ్, దానికి ఎదురుగా పేషెంట్లు కూర్చోడానికి పెద్ద హాల్, అక్కడే స్లిప్పులు ఇచ్చే క్యాబిన్, దాని పక్కన మెడికల్ షాప్కి అనుకూలంగా ఓ గది,
దానికి కాస్త దూరంలో ల్యాబ్, అది దాటగానే పేషెంట్ల కోసం వరుసగా 10 గదులు, ఆ గదుల్ని ఆనుకుని బాత్రూంలు ఎక్సెట్రా. ఇన్ని రోజులు వర్ధనమ్మ వ్యక్తిత్వం తండ్రి, భర్త, కొడుకు నీడలో నిర్ధారించబడుతూ ఏ చిన్న సంఘటన ఎదురైనా అది తన తప్పు వల్లనే కావచ్చు అనుకుని సర్దుకుపోయేది. తండ్రికి, భర్తకి, కొడుక్కే కాకుండా చివరికి కోడలికి కూడా భయపడుతూ బ్రతికింది. కారణం, ఇంతకాలం తను చేసిన పనికి గుర్తింపు కానీ విలువ కానీ లేవు. పైకి కనిపించని బాధ మనసు లోపల్లో పుండై సలుపుతుంటే పైన అనుబంధపు పూతను పులుముకొని ఉపశమనం పొందిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు పాకాలకి వచ్చిన క్షణం నుండి ఆమె అనుభవించే అనుభూతి అక్షరాలకందనిది. దాటిపోయిన జీవితంలో తను బాధపడుతూ గడిపిన క్షణాలన్నీ ఇప్పుడు తిరిగొస్తే ఇలాంటి మంచి పనులకు వాడుకునేదాన్ని కదా అనుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న పనిలో అలసిపోయినట్టు అనిపించిన ఇన్నేళ్లు కాళ్ళరిగేలా తిరిగి చేసిన పనుల కన్నా ఈ పనుల వల్ల అలసిపోవడంలో తృప్తి ఉంది. కాలం ముంగిలి బుగ్గగిల్లే సంక్రాంతి ముగ్గులా సాగుతోంది. ధీరజ్ తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే హైదరాబాద్ వెళ్ళాడు. ఎక్స్పీరియన్స్ కోసం అక్కడో మంచి డాక్టర్ దగ్గర ఉన్నాడు. అనురాగ్ హౌస్ సర్జన్ అయిన వెంటనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి స్టేట్స్ వెళ్ళాలనుకున్నాడు. అది తెలిసినప్పటి నుండి దీక్షితకి ఏదో వెలితిగా అనిపిస్తోంది. 5 సంవత్సరాల నుండి అనురాగ్ తను స్నేహంగా, ప్రేమగా తిరిగారు. భావాలను పంచుకున్నారు, ఆశల్ని పెంచుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. ఇప్పుడు అతని ఎడబాటును ఊహించలేకపోతోంది, తట్టుకోలేకపోతోంది. హౌస్ సర్జన్ టైం అయిపోవడంతో అందరూ హాస్టల్ వెకేట్ చేసి ఇళ్లకెళ్ళిపోతున్నారు. ఆ సందర్భంగా దీక్షిత, అనురాగ్ మెడికల్ కాలేజీకి దగ్గరలో ఉండే సిటీ గ్రాండ్ హోటల్కి వెళ్లారు. సెకండ్ ఫ్లోర్లో వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు ఇష్టంగా కూర్చునే ఓ మూలన ఉన్న సోఫాలో కూర్చున్నారు. దీక్షిత చేతిని తన చేతిలోకి తీసుకుని చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు అనురాగ్. అంత సన్నిహితంగా కూర్చోవడం వాళ్ళకి కొత్త కాదు. కానీ అక్కడ వాళ్ళని చూసే వాళ్లకు మాత్రం అదొక వింత. మీరు స్టేట్స్ వెళ్ళడం నాకు ఇష్టం లేదు అనురాగ్. స్టేట్స్లో కాకుండా ఇక్కడే పీజీ చేయండి. నేను కూడా మీకు దగ్గరలో జూనియర్ డాక్టర్గా ఉంటాను అంది దీక్షిత. ఒక్కరోజు కూడా అతన్ని చూడకుండా ఉండలేనేమోనన్న అనుమానం ఆమెను బాగా భయపెడుతోంది. దీక్షితను అర్థం చేసుకున్నాడు అనురాగ్. నాకు కూడా నీకు దూరంగా వెళ్ళాలని లేదు దీక్ష, కానీ నేను వెళ్ళాలి. డాక్టర్లుగా మనం సమర్థులం, తెలివిగలవాళ్లమై రాత్రింబవళ్ళు శ్రమించినంత మాత్రాన సరిపోదు. తగినంత సమాచారాన్ని సేకరించుకోవాలి. అందుకే నేను స్టేట్స్లో చదివి గొప్ప అనుభవాన్ని సంపాదించుకోవాలి. ఎంతో తెలుసుకోవాలి, ఏదో సాధించాలి. ఇక్కడే ఉంటే నా ఆశయం, ఆవేశం తీరవు. మెడిసిన్ ఎంత అభివృద్ధిలోకి వస్తున్నా అంతులేని సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. వాటిల్లో కొన్నైనా తెలుసుకోవాలి అన్నాడు అనురాగ్. తెలుసుకోవాలి అనురాగ్, కాదనను. కానీ మీరు సంపాదించుకునే అనుభవం కానీ, సేకరించే వైద్య విజ్ఞానం కానీ డబ్బు కోసమేగా. ఉన్న దేశానికి, తల్లిదండ్రులకు దూరంగా పోయి తిరిగొచ్చి సంపాదించే ఆ డబ్బు ఎవరి కోసం? హైటెక్ సిటీలో ఉండే కొందరు సాఫ్ట్వేర్లు కూడా రోడ్డు మీద బండ్ల ముందు నిలబడి బిర్యానీ తింటూ డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళు కూడా శ్రమిస్తున్నారు, అధిరోహిస్తున్నారు. పనికి, డబ్బుకి అంకితమైపోతున్నారు. వాళ్లలో ఉండే ఆ డెడికేషన్ అంతా బిర్యానీ కోసమా, లేక ఎందులో ఇంకేదైనా పరమార్థం ఉందా అంది దీక్షిత. మృదువుగా నవ్వి ఆమె చేతిని సున్నితంగా నొక్కాడు అనురాగ్. ఐ నో దీక్ష, నాకు దూరంగా ఉండలేక సాఫ్ట్వేర్లకు నాకు లింకు పెట్టి మాట్లాడుతున్నావు. అయినా నేను వెళ్ళేది డబ్బు కోసం, అధికారం కోసం, కీర్తి కండుతి కోసం కాదు, పేషెంట్ల కోసం. ఆ పేషెంట్లలో కనిపిస్తున్న అంతుపట్టని రోగాలకి ట్రీట్మెంట్ కనుక్కోవడం కోసం. ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియక అర్ధాంతరంగా చనిపోయే వాళ్లను బతికించడం కోసం. నువ్వు కూడా నాతో వచ్చి పీజీ చెయ్యి. ఎకనమికల్గా అవసరమైతే నేను ఏర్పాటు చేస్తాను. నాకు కూడా నిన్ను విడిచి ఉండాలని లేదు అన్నాడు అనురాగ్. అతను ఆ మాటల్ని ప్రేమతో అంటున్నాడని తెలుసు. అందుకే ఇప్పటికే మా అన్నయ్య చదువుకి మల్లారెడ్డి సార్ హెల్ప్తో 3 రూపాయల వడ్డీకి అప్పు చేశావు అనురాగ్. నా చదువుకి ఢిల్లీలో ఉంటున్న మా మామయ్య వాళ్ళ పొలం అమ్మాం. అది చాలక ఇంకా నా చదువుకి ఎంత అవసరమైతే అంత మా మామయ్య వాళ్ళే ఇచ్చారు. వాళ్ళిప్పుడు ఢిల్లీలోనే ఉంటున్నారు. ఇక ఇంకెవరి దగ్గర చెయ్యి చాచాలని లేదు. నన్నిలా ఉండనివ్వండి అంటూ అతని చేతిలో ఉన్న తన చేతిని మృదువుగా విడిపించుకుంది. 2 చేతుల్ని టేబుల్పై పెట్టి నిటారుగా కూర్చుంది. ఆమెలోని స్వాభిమానాన్ని అర్థం చేసుకున్నట్టు
ఆమె చేతిని తిరిగి తన చేతిలోకి తీసుకున్నాడు. దీక్ష, మన సూపర్ సీనియర్ డాక్టర్ ధీరజ్ మీ పాకాలలోనే హాస్పిటల్ పెట్టబోతున్నాడు. నువ్వా డాక్టర్ దగ్గర జూనియర్గా ఉండు. నేనిక్కడ లేని ఫీలింగ్ నీకు రానివ్వకుండా నీకు కాల్ చేసి మాట్లాడుతుంటాను. నా పీజీ అయిపోగానే పెళ్లి చేసుకుందాం. ఇప్పుడైతే నేను వెళ్ళక తప్పదు. ఏం చేద్దాం? కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోక తప్పదు కదా అన్నాడు. ఆ మాటలు క్యాజువల్గా అందామనుకున్నా బాధగానే బయటకొచ్చాయి. నేను అదే అనుకుంటున్నాను అనురాగ్. మల్లారెడ్డి సార్ కూడా డాక్టర్ ధీరజ్తో మాట్లాడతానన్నారు. డాక్టర్ ధీరజ్ ఎవరో కాదు, మల్లారెడ్డి సార్ తోడల్లుడి కొడుకు అంది దీక్షిత. అనురాగ్ ఇప్పుడు నిశ్చింతగా ఫీల్ అయ్యాడు. వాళ్ళ ఆర్డర్ ఇచ్చిన ఐటెం వచ్చింది. తింటూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలకి అంతం లేదు. వాళ్ళిప్పుడు డాక్టర్లు కాదు, మామూలు ప్రేమికులు. రోజులు గడుస్తున్నాయి. అనురాగ్ పీజీ చెయ్యాలని అమెరికా వెళ్ళాడు. డాక్టర్ ధీరజ్ రెడ్డి హైదరాబాద్ నుండి వచ్చాడు. పాకాలలో హెల్త్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాడు. ఆ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకి, వెళ్లే పేషెంట్లకి ఎడతెరిపి లేకుండా ఎందరో పేషెంట్లకి ఉపశాంతిని కలిగిస్తోంది. ఆ చుట్టుపక్కల పల్లెవాసులు ఇప్పుడు ఏ ఆపద వచ్చినా గతంలో వెళ్ళినట్టు సిటీకి వెళ్లడం లేదు. ధీరజ్ రెడ్డి హాస్పిటల్కే వస్తున్నారు. అతి తక్కువ టైంలోనే ఆ హాస్పిటల్కి మంచి పేరొచ్చింది. కారణం, ధీరజ్ చదివింది జనరల్ మెడిసిన్. మన్విత హౌస్ సర్జన్ పూర్తయిన వెంటనే డాక్టర్ ధీరజ్ దగ్గర జూనియర్ డాక్టర్గా ఉంది. ఆమె ఉండేది కూడా వాళ్ళ నాన్నమ్మతో కలిసి ఆ హాస్పిటల్లోనే 2వ అంతస్తులో ఉంటుంది. రాత్రి పగలు వాళ్ళిద్దరూ హాస్పిటల్లోనే ఉంటారు. ధీరజ్ మాత్రం ఇంటికెళ్ళి టైం ప్రకారం హాస్పిటల్కి వస్తాడు. డాక్టర్ దీక్షిత కూడా అంతే. దీక్షిత వాళ్ళ ఇల్లు ఆ హాస్పిటల్కి దగ్గరలోనే ఉంటుంది. హాస్పిటల్ ముందు కానీ లోపల కానీ వర్ధనమ్మ నాటిన మొక్కలు పూలు పూస్తున్నాయి. ఆమె రోజూ ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ వాటిని ప్రాణంగా చూసుకుంటుంది. వర్ధనమ్మ మెట్లు దిగి క్రిందికి రాగానే డాక్టర్ మన్విత గారి నాన్నమ్మగా ఆమెకెంతో గౌరవం ఇస్తుంటారు పేషెంట్లు. వాళ్ల తాలూకా బంధువులు కొందరు ఆమెతో మాట్లాడకుండా వెళ్లరు. అది చూసి అంత గొప్ప మనవరాలు తనకున్నందుకు వర్ధనమ్మ గర్వపడని రోజు లేదు. పైకి కనబడకుండా మురిసిపోని క్షణం లేదు. కానీ ఒకప్పుడు క్యాజువాలిటీలో ఆ డెత్ సంఘటన జరిగాక మన్విత మీద ఎలాంటి విమర్శలొచ్చాయో వర్ధనమ్మకి తెలుసు. రాజుగారి నోట్లో తాటి చెట్టు మొలిచిందట అన్న సామెతల పుకార్లు షికార్లు చేసి అవి చిలవలు పలవలుగా మారి తమకు తెలిసిన దాన్ని 10 మందికి చెప్పాలన్నట్టు దానికి మరికాస్త జోడించి ఒకరి నుండి ఒకరికి చేరవేస్తూ చివరకు దాని రూపాన్నే మార్చి మన్విత చేతిలో మనుషులు పోతున్నారట అన్నదాకా వచ్చింది. ఆ మాటలు మన్వితకు ఇబ్బంది కలిగించిన కెరీర్ విషయంలో అవే మైలురాళ్లయ్యాయి. ఆ మాటల్నే ఇప్పుడు ఛాలెంజ్గా తీసుకుని మనోస్థైర్యాన్ని పెంచుకుంది. పాజిటివ్ యాటిట్యూడ్ అలవాటు చేసుకుంది. ఇప్పుడు తన గురించి తను పూర్తిగా అర్థం చేసుకుని బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తోంది. ఇంకా ఏదో సాధించాలని, గుర్తింపు పొందాలని, దానికోసం ఎంతైనా పని చేయాలని, అందరి అభినందనలు పొందాలని, దానివల్ల మనసుకి అద్భుతమైన శాంతి దొరుకుతుందని ప్రయత్నిస్తోంది. ఉదయం 10 గంటల నుండి హాస్పిటల్లో ఓపీ నడుస్తోంది. డాక్టర్ మన్విత, డాక్టర్ దీక్షిత ఒకే గదిలో ఎదురెదురుగా కూర్చుని పేషెంట్లను చూస్తున్నారు. వాళ్ళిద్దరూ డాక్టర్ల రూపంలో ఉన్న 5.5 అడుగుల తెల్లని హంసల్లా ఉన్నారు. వాళ్ళనలా చూస్తుంటే డాక్టర్లంటే ఇలా ఉంటారు, ఇలా ఉంటేనే డాక్టర్లేమో అనిపిస్తుంది. మన్విత పేషెంట్ హిస్టరీ తీసుకుంటున్న టైంలో దీక్షిత మొబైల్కి కాల్ వచ్చింది. వెంటనే మన్విత వైపు చూసింది. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, డాక్టర్ అనురాగ్ కాల్ చేస్తున్నారు, మాట్లాడొస్తాను అంటూ మొబైల్ పట్టుకుని లేచి పక్కకెళ్ళింది దీక్షిత. ఎప్పుడైనా అతని కాల్ కోసం ఓపీలో ఉన్నా కూడా స్విచ్ ఆఫ్ చేసుకోకుండా వెయిట్ చేస్తుంది దీక్షిత. స్టేట్స్లో ఉన్నాడు కదా, ఆ మాత్రం ఆతృత ఉంటుంది. కానీ బాధ్యత గల ఒక డాక్టర్ అయి ఉండి పేషెంట్లను వదిలి అలా పక్కకెళ్ళి అనురాగ్తో మాట్లాడడం మన్వితకు నచ్చలేదు. ఎందుకంటే డాక్టర్లు, సైంటిస్టులు, రచయితలు, సైనికులు, ఇంజనీర్లు, వ్యాపారస్తులు తమ బాధ్యతల్ని విస్మరించి ఇలాంటి కాల్ కోసం వెయిట్ చేసి గంటలు గంటలు ఫీలింగ్స్ పంచుకోవడం వల్ల దేశానికి అంతో ఇంతో నష్టమే కానీ లాభం ఉండదు. మొదటిసారిగా ఇలాంటి ఫీలింగ్స్ మీద విముఖత కలిగింది మన్వితకి. ఒకప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఎర్రగా కాల్చిన ఇనుమును నెత్తిన పెట్టినట్టుండేది. ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే ప్రేమంటే ఏదో తెలియని భయం, బాధ, ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ కాదు. ప్రేమంటే గొప్ప రిలీఫ్. అది పంచే కొద్దీ పెరగాలి.
మర్చిపోవడంలో ప్రేమ లేదు, గుర్తుంచుకోవడంలో ప్రేమ ఉంది. అదెలా అంటే జీవితాన్ని గుర్తుంచుకోవాలి, జీవితంలోని బాధ్యతల్ని గుర్తుంచుకోవాలి. అపకీర్తి, అవమానాలు, ఇంట్లో వాళ్ళు అసహ్యించుకొని తలుపులు మూసుకున్న క్షణాలను గుర్తుంచుకోవాలి. స్వాభిమానం కోల్పోకుండా బ్రతకడం ఎలాగో నేర్చుకోవాలి అనుకుంది మన్విత. జీవితాన్ని చూస్తున్న కొద్దీ ప్రేమను మరో కోణంలో చూసిన మన్విత దృష్టంతా ప్రస్తుతం రోగుల మీద ఉంది. వెంటనే పేషెంట్ వైపు తిరిగి, నీ పేరేంటి, నీ వయసు ఎంత, బాధేంటి అంటూ పేషెంట్ని అడిగింది మన్విత. మన్విత అడిగిన దానికి పేషెంట్ సమాధానం చెబుతోంది. దాన్ని ఓ స్లిప్ మీద రాస్తూ, పెళ్ళయిందా, పిల్లలందరూ ఏది, నాలిక చూపించు అంటూ ఆమె ముఖంలోకి చూసింది. ఆ తర్వాత ఆమెను స్క్రీన్ వెనక్కి తీసుకెళ్లి పరీక్ష చేసింది. అన్ని టెస్టులు అయిన వెంటనే ఆమెను డాక్టర్ ధీరజ్ రెడ్డి దగ్గరకు పంపింది. నెక్స్ట్ అనగానే ఒక పేషెంట్ వచ్చి స్టూల్ మీద కూర్చున్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. అతనిలో వచ్చిన మార్పు చూసి అతనేనా అనుకుంది. ఒకరోజు అతను తప్పతాగి చేతకాని స్థితిలో ఉంటే అతని తల్లి, భార్య, 4 ఏళ్ల కూతురు హాస్పిటల్కు తీసుకొచ్చారు. బిక్కుబిక్కుమంటూ బాధపడుతూ కూర్చున్నారు. డాక్టర్ ధీరజ్ రెడ్డి అతనికి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చారు. అతని తల్లితో, భార్యతో కూడా మాట్లాడారు. ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ అతని వైపు చూసింది మన్విత. ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది. అతను సమాధానం చెబుతుంటే స్టెథోస్కోప్ను వీపు మీద పెట్టి గట్టిగా గాలి పీల్చమని చెప్పింది. ఆమె టెస్ట్ చేయడం పూర్తయ్యాక ఆమె వైపు చూశాడు. తాగుడు మానాక, మందులు వాడాక ఎన్ని అవస్థలు తగ్గాయో చెప్పాడు. ఇప్పుడు తన భార్య, తన తల్లి, తను కలిసి పనులకు వెళుతున్నామని, డబ్బులకి ఇబ్బంది లేకుండా బ్రతుకుతున్నామని, తన కూతుర్ని స్కూల్కు పంపుతున్నామని చెప్పాడు. అదెంతో సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అతను రోజు తాగి ఇంటికి రావడం, అత్తాకోడళ్ళిద్దరూ అతనెప్పుడు మారతాడా అని ఎదురు చూడడం, ఏ పని లేకుండా కేవలం అతన్ని మారమనడమే పనిగా పెట్టుకోవడం ఇన్నాళ్ళు జరిగేది. ఇప్పుడు ఆ బాధల నుండి బయటపడ్డారు. అతన్ని ధీరజ్ దగ్గరకు పంపింది. అప్పటి వరకు ఫోన్లో మాట్లాడిన దీక్షిత వచ్చి తన సీట్లో కూర్చుంది. దీక్షిత కూడా తన దగ్గరికి వచ్చిన పేషెంట్ హిస్టరీ చూసి, బ్లడ్ ప్రెషర్ చూసి, ఇన్వెస్టిగేషన్స్ రాసి చేయించుకుని రమ్మని చెబుతోంది. రిపోర్టులు రాగానే డాక్టర్ ధీరజ్ దగ్గరికి పంపుతోంది. అక్కడికొచ్చే పేషెంట్స్ చెప్పుకునే కంప్లైంట్స్లో ఎక్కువగా నీరసం, కాళ్ళు పీకడం, గుండె దడ, ఆయాసం, జ్వరాలు, దగ్గులు, పాము కరవటాలు, కుక్కల కరవటాలు, ఇవి కాక కాన్పుల కేసులు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని మన్విత చక్కగా చేస్తుంది. ఆమెనంతా కాన్పుల తల్లి, చల్లని తల్లి అని పిలుస్తూ ఉంటారు. ఓపీ అయ్యాక మన్విత, దీక్షిత పైకెళ్లారు. వర్ధనమ్మ ఇచ్చిన టీ, బిస్కెట్స్ తీసుకుని కాస్త రిలాక్స్ అయ్యారు. డాక్టర్ ధీరజ్కి ఆ హాస్పిటల్ అభివృద్ధి చూస్తుంటే తన తాతగారి ఆశయం నెరవేరినట్టు అనిపించింది. దీక్షిత హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళింది. ఢిల్లీ నుండి వచ్చిన శారదను చూడగానే చేతిలో ఉన్న స్టెథోస్కోప్ పక్కన పెట్టాలన్న ధ్యాస కూడా లేని దానిలా అలాగే వెళ్ళి ఆమెను కావలించుకుంది. ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందత్తయ్య, ఎప్పుడొచ్చారు, మామయ్య రాలేదా, అందరూ బాగున్నారా అంది దీక్షిత ఆమెను వదిలి. బాగున్నారు, నేనొక్కదాన్నే వచ్చాను అంటూ దీక్షిత వైపు ఆప్యాయంగా చూసింది. దీక్షితను చూస్తున్న ఆమె కళ్ళలో వింత మెరుపు. చూసి చాలా రోజులైందన్న అర్థం కూడా ఉందా చూపులో. రామలక్ష్మి, శారద వదిన మరదళ్లే కాక మంచి స్నేహితురాళ్ళు. ఏ అవసరం వచ్చినా ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. అలాగే సుఖం, దుఃఖం కూడా. శారద ఎప్పుడొచ్చినా ఆ ఇంట్లో సందడి వాతావరణం కనిపిస్తుంది. అందరూ సంతోషంగా కనిపిస్తారు. ఆమెను గొప్పగా చూస్తారు. అసలు దేవతే తన ఇంటికి వచ్చినట్టు భావిస్తారు. దీనికి కారణం దీక్షిత డాక్టర్ అయిందంటే శారద గొప్ప మనసు, చేసిన ఆర్థిక సహాయం. ఆ రాత్రికి అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. అర్ధరాత్రి నిద్రలేచి బాత్రూంకి వెళ్లాలని బయటకొచ్చింది దీక్షిత. అక్కడికి కొద్ది దూరంలో దొండతీగల పందిరి కింద రామలక్ష్మి, శారద కూర్చొని ఉన్నారు. ఆకుల సందుల్లో నుంచి వెన్నెల వాళ్ల మీద స్పష్టంగా పడుతోంది. వాళ్ళక్కడ ఎందుకున్నారో అర్థం కాలేదు. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో వినాలనుకుంది. కుతూహలం ఆపుకోలేక బాత్రూం పక్కనే తెల్లగా తోమి బోర్లించిన ఇత్తడి బిందె మీద కూర్చుంది. అలికిడైతే వాళ్ళు తన వైపు చూస్తారని వాళ్లకు కనిపించకుండా కూర్చుంది. అక్కడ పాదుల్లో ఉన్న బీర, సొర, గుమ్మడి, సన్నజాజి తీగలు ఇక్కడ మాకు తెలియని విశ్వరహస్యాలేంటి అన్నట్టు మౌనంగా కదులుతున్నాయి. గాలి తాకిడికి
అప్పుడప్పుడు ఎండిన ఆకులు కింద రాలుతున్నాయి. ఆ నిశ్శబ్దంలో ఆకులు రాలిన చప్పుడు సైతం స్పష్టంగా వినిపిస్తోంది. దీక్షితను ఓ మాట అడగాలంటున్నావు. ఇన్ని రోజులు ఈ విషయం దీక్షితతో చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? నువ్విచ్చిన మాట కాలగర్భంలో కలిసి మర్చిపోతాననా? లేక మాట మార్చి నన్ను మోసం చేద్దామనా? ఎందుకు చెప్పలేదు దీక్షితతో? అంటూ నెమ్మదిగా మాట్లాడుతున్న తీవ్రంగా ఉన్నాయి శారద మాటలు. అంత పెద్ద మాటలెందుకు వదినా? నాకు అలాంటి ఉద్దేశాలేమీ లేవు. అదెప్పుడు చూసినా చదువు ధ్యాసలో ఉండడంతో ఈ మాటలెప్పుడూ దాని దగ్గర తీసుకురాలేదు అంది రామలక్ష్మి. చదువుకునే పిల్లల దగ్గర పెళ్లి ప్రసక్తి తెచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడం మంచి పద్ధతి కాదు. నువ్వు చేసింది కరెక్టే. ఇప్పుడు హౌస్ సర్జన్ అయిపోయి డాక్టర్ అయింది. ఇంకేంటి నీ సందేహం? చెప్పొచ్చుగా అంది శారద. మాట్లాడలేదు రామలక్ష్మి. దీక్షిత ఒప్పుకోదనా? చదువుకోమని కట్టలు కట్టలు డబ్బు పంపితే ఆర్థిక బాధలు తెలియకుండా చదువుకుంటారు గాని ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళకేం తెలుస్తుంది? మంచి చెడు 10 కాలాల పాటు కలిసిమెలిసి ఉండడం లాంటి లెక్కలన్నీ పెద్దవాళ్లుగా మనం చూసుకోవాలి. అయినా దీక్షిత మన మాట కాదంటుందా? దానికి నేనంటే ప్రాణం కదా అంది శారద. ఇంతకీ వీళ్ళు తనని ఏమడగబోతున్నారు? పెళ్లి ప్రసక్తి అంటున్నారు. తన బావ విజయేంద్రను పెళ్లి చేసుకోమని అడుగుతారా? ఆ ఊహకే దీక్షిత గుండెల్లో విస్ఫోటనం పేలినట్టయింది. అనురాగ్ గుర్తొచ్చాడు. నువ్వు చెప్పింది నిజమే వదినా. నువ్వంటే దానికి ప్రాణం, గౌరవం. దాని చదువు విషయంలో మీరు చేసిన సహాయం అపారమైంది. దాన్ని తీర్చాలన్నా ఇప్పటికిప్పుడు మా వల్ల అయ్యే పని కూడా కాదు. కేవలం కృతజ్ఞత మాత్రమే చూపగలం. మరింకేంటి అభ్యంతరం? పెళ్లి పనులు ప్రారంభించక. ఎంతైనా దానికో మాట చెప్పాకనే పెళ్లి ఏర్పాట్లు చేద్దాం వదినా. ఎందుకంటే అంటూ ఆగిపోయిందామె. ఆ చెప్పు, ఆగిపోయావే? ఎప్పటికైనా దీక్షిత నీ కోడలు, దాన్ని నువ్వు చదివించుకోవదినా అన్న రోజు దీక్షిత లేదా? దానికో మాట చెప్పాకనే నాకు మాట ఇవ్వాల్సింది. ఈ తేడా మాటలే నాకు నచ్చవు అంది శారద. దీక్షితకి ఓ మాట చెప్పాలనడం శారదకి నచ్చడం లేదు. తనొచ్చి అడగ్గానే పెళ్లి ప్రయత్నాలు చేస్తారనుకుంది. షాక్ తిన్నది దీక్షిత. తనకి మెడిసిన్ చదవాలని ఉందన్న కోరికను తీర్చడం కోసం అమ్మ అత్తయ్యకు మాట ఇచ్చిందా? అలా మాట ఇచ్చే అధికారం తల్లిగా ఆమెకుంది. కానీ ఇప్పుడు తనతో ఎందుకు చెప్పాలనుకుంటోంది? తనో డాక్టరై తనకో వ్యక్తిత్వం వచ్చిందనా? లేక అనురాగుని ప్రేమించినట్టు ఏమైనా తెలిసిందా? అలా తెలిసే అవకాశం లేదు. ఏది ఏమైనా తన ఇంటి వాతావరణం తెలిసి, ఆర్థిక పరిస్థితి తెలిసి అనురాగ్ను ప్రేమించి తప్పు చేసిందేమో. నేనంత తేడాగా ఏం మాట్లాడలేదు వదినా. దీక్షిత మనసులో ఏముందో తెలియదు కదా. ఎందుకంటే పెద్ద చదువులు చదివిన పిల్లల మనసు అర్థం చేసుకోవడానికి నేనేమైనా చదువుకున్నానా? దాని మనసు నొప్పించడం నా వల్ల కాదు అంది రామలక్ష్మి. తన మనసుకి ప్రాధాన్యత ఇస్తూ అత్తయ్యతో అన్ని మాటలు పడుతున్న తల్లిని చూస్తుంటే జాలిగా ఉంది. మేము చదివించకముందు ఈ ఆలోచన ఏమైంది అంటూ నిలదీసింది శారద. ఒక్క క్షణం ఏం చెయ్యాలో తోచనట్టు నిస్సహాయంగా చూస్తూ, ఒకవేళ అది వద్దంటే మాత్రం మీ డబ్బు మొత్తం పైసలతో సహా చెల్లుబెడతాం. కాస్త టైం ఇవ్వండి వదినా అంది రామలక్ష్మి. ఎవరికి కావాలి మీ డబ్బు? దానం చేశామని సరిపెట్టుకుంటాను. నువ్వు మాట మీద నిలబడడం లేదే, అదే నాకు నచ్చడం లేదు. నువ్విలాంటి దానివని తెలియక దీక్షిత హౌస్ సర్జన్ అయిన వెంటనే విజయేంద్రతో చెప్పాను దీక్షితను పెళ్లి చేసుకోమని. సరే అన్నాడు. వాడేమైనా అనామకుడా? మిలిటరీ ఆఫీసర్. పెళ్ళయ్యాక దీక్షిత అక్కడే ప్రాక్టీస్ పెట్టేటట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు వాడికి నేనేం సమాధానం చెప్పాలి అంది శారద. మాట్లాడలేదు రామలక్ష్మి. మౌనంగా ఉన్న రామలక్ష్మి వైపు ప్రశాంతంగా చూసి, దీక్షిత మనసులో ఏముందనేగా నీ అనుమానం? ఏముంటుంది మనసులో? ఇన్నాళ్ళు చదివిన మెడిసిన్ చదువు ఉంటుంది అంతేగా. అంతకు మించిన అద్భుతం ఇంకేమైనా ఉంటే రేపడిగి తెలుసుకుందాలే. నువ్వింకేం ఆలోచించకు. రా వెళ్ళి పడుకుందాం అంటూ చాలా క్యాజువల్గా లోపలికి దారి తీసింది. ఆమె వెంట రామలక్ష్మి కదలకపోవడంతో విసుగ్గా చూసింది. నాకు మాట తప్పేవాళ్ళంటే అసహ్యం. మాట వల్ల ఎన్ని లాభాలున్నాయో అది తప్పడం వల్ల అన్ని అనర్థాలుంటాయి. నువ్వేమైనా చిన్నపిల్లవా? అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పడానికి అంటూ నిలదీసింది. ఆ మాటలతో రామలక్ష్మి ఆత్మాభిమానం దెబ్బతిన్నది. నేను చావనైనా చస్తాను కానీ
మాట తప్పను వదినా. దీక్షితతో ఒక మాట చెప్పి ఈ పెళ్లి నాకు ఇష్టమే అని ఒక మాట దాని నోటి వెంట వినాలన్నదే నా కోరిక. అది కాదంటుందని కూడా కాదు. ఎలాగైనా నా మాట నిలబెట్టుకుంటాను. సరేనా? అంది. ఆమె వెంట లోపలికి వెళ్ళింది రామలక్ష్మి. అనురాగ్ని తను ప్రేమిస్తున్నట్టు తెలియకపోతేనే ఇలా ఉంది. తెలిస్తే ఏ ఆయుధం వాడకుండా మాటలతోనే చంపేస్తుంది శారదత్తయ్య. ఈ ప్రమాదం నుండి తల్లిని ఎలా తప్పించాలి? శక్తి లేని దానిలా అక్కడి నుండి లేవలేక అలాగే కూర్చుంది దీక్షిత. ఇప్పుడేంటి తన పరిస్థితి? తల్లి చనిపోతే తండ్రి బ్రతుకుతాడా? వాళ్ళిద్దరూ తననెంత ప్రేమగా పెంచుకున్నారు. ఫారిన్ నుంచి నెయిల్ పాలిష్ తెప్పించి తన గోళ్లకు పెట్టకపోయినా పెరట్లో గోరింటాకు తండ్రి తెంపుకొస్తే తల్లి నూరి పెట్టేది. తినకుండా నిద్రపోతే ఏదో ఒక టైంలో నిద్ర లేపి తినిపించేవాళ్ళు. వాళ్ల కళ్లల్లో ప్రాణం తనే అయినట్టు అడుగడుగునా అన్ని జాగ్రత్తలు చెప్పుకుంటూ తను కరెక్ట్గా ఉన్నానని తెలిసి మురిసిపోయేవాళ్ళు. అలాంటి వాళ్లను పోగొట్టుకుని అనురాగును పొంది తను సుఖపడగలదా? అలా అని అనురాగ్ని మరిచిపోవడానికి అతనేమైనా పీడకల? ఇంట్లో తనకి ఏ ఆప్యాయత లేకనో, లేక తన ఎమోషనల్ కండిషన్ వీక్గా ఉండడం వల్లనో అతన్ని తను కావాలనుకోలేదు. తగినంత మెచ్యూరిటీ వచ్చాకనే అతన్ని సెలెక్ట్ చేసుకుంది. కానీ తన తల్లి ఇచ్చిన మాటకి కట్టుబడే మనిషి. ఇప్పుడు తనేం చెయ్యాలి? దీక్షిత చెక్కిళ్ల మీద నుండి నీళ్లు కారి గుండెల్ని తడుపుతుంటే అప్పుడు అనుకుంది తను ఏడుస్తున్నానని. అనురాగు పరిచయం అయ్యాక ఏడవడం ఇదే మొదటిసారి. కానీ ఇప్పుడెలా? అనురాగ్ని పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల్ని చంపుకోవడమా? లేక తల్లిదండ్రుల్ని బ్రతికించుకుని అనురాగ్ని వదులుకోవడమా? అనురాగ్ది 5 సంవత్సరాల బంధమైతే తల్లిదండ్రులది 25 సంవత్సరాల బంధం. పేదరికంలో పుట్టి ఎన్నో పరీక్షల్ని తట్టుకుంది. కానీ ఈ పరీక్ష మనసుకు సంబంధించింది. దీన్ని తట్టుకోవాలంటే మానసిక స్పందనని హత్య చేసుకోవాలి. అలా హత్య చేసుకుని కొన్ని జీవితాలు ఇంతే అనుకుని బ్రతికే కన్నా ఈ బ్రతుకే వద్దనుకుంటే ఎలా వద్దనుకుంటుంది? ఇన్నేళ్ల తన కళ, తన ఆశయం నిజమై అనుభవించే సమయంలో తనని తను చంపుకోవాలా? ఇంత కష్టపడి మెడిసిన్ చేసింది చనిపోవడానికా? కాదు, తను బ్రతికి 10 మందిని బ్రతికించాలి, ప్రశంసలు పొందాలి. కానీ తనను తాను మోసం చేసుకుని పొందే ప్రశంసలతో హాయిగా ఉండగలదా? ఇవే చాలనుకుని సుఖంగా బ్రతకగలదా? ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా చావాలి అన్న ఆలోచన రాని తనకి ఈరోజు వస్తుంటే అనురాగు తన హృదయంలో ఎంతగా నిండిపోయాడో అర్థమవుతోంది. అంటే అతను లేందే ఇక ముందు ఏ పని చేయలేదా? ఈ 5 ఏళ్లలో అతనికి ఇంతగా అలవాటు పడిపోయిందా? రేపు అనురాగ్ వచ్చి నన్నెందుకు మోసం చేశావని అడిగితే తనేం చెప్పాలి? ఇంతమందిని మోసం చేసి బాధ పెట్టి సృజన లేని పెయింటింగ్లా జీవితాన్ని మార్చుకుని ఎలా బ్రతకాలి? అంటే తనను తను చంపుకోవడమే దీనికి పరిష్కారమా? ఎన్ని ప్రశ్నలకి ఎన్ని సమాధానాలు వెతికినా చివరికి తనను తాను చంపుకోవడమే సరైన సమాధానంలా ఉంది. కానీ తను చావకూడదు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకునే వయస్సులో లేదు. మరి ఇన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పుకుని భరించే స్థాయికి తను ఎదిగి తనను తను కాపాడుకోవాలంటే ఇప్పుడు తనేం చెయ్యాలి? అనుకుంది దీక్షిత. ఉదయం 10 గంటలైంది. హాస్పిటల్కి వెళ్ళింది దీక్షిత. ఏంటి దీక్షిత అలా ఉన్నావు? అడిగింది మన్విత ఓపీ అయ్యాక. మనసు బాగాలేదు మన్విత అంది దీక్షిత. ఒక్కరోజుకే దీక్షిత చెక్కిళ్ళు లోతుకుపోయి కళ్ళ కింద వలయాలు ఏర్పడి ముఖం చిక్కిపోయి ఎన్నో రోజులుగా తిండి నిద్ర నీళ్లు లేని మనిషిలా అనిపిస్తోంది. ఎనీ ప్రాబ్లం? అనురాగ్ కాల్ చేయట్లేదా? అంది వెంటనే మన్విత. అదేం లేదు మన్విత. మా అత్తయ్య నన్ను మా బావ విజయేంద్రకి చేసుకుంటానంటోంది. అతను ఢిల్లీలో మిలిటరీ ఆఫీసర్. నేను ఎంసెట్ లాంగ్ టర్మ్ ఇప్పించమని మా పేరెంట్స్ని అడిగినప్పుడు అత్తయ్యతో వాళ్ళేం మాట్లాడారో నాకు తెలియదు. అప్పటి నుండి నా చదువుకి ఎంత అవసరమైతే అంత డబ్బు అత్తయ్య వాళ్లే ఇచ్చారు. దానికి కారణం వాళ్ళ అబ్బాయికి నన్ను ఇస్తామని మా పేరెంట్స్ మాట ఇవ్వడమేనని రాత్రి అమ్మ అత్తయ్య మాట్లాడుకుంటుంటే విని తెలుసుకున్నాను. ఆ మాట ప్రకారం వాళ్ళు కూడా నా చదువు అయ్యేంత వరకు ఆగి ఇప్పుడు అడుగుతున్నారు. ఇందులో వాళ్ళ తప్పేం లేదు అంటూ ఒక్క క్షణం ఆగింది దీక్షిత. భూమి కంపించినట్టు ఫీల్ అయింది మన్విత.
మీ ఫ్యామిలీ ఎకనామికల్ పొజిషన్ తెలుసుకోకుండా అనురాగ్ని ఎందుకు ప్రేమించావని నేను అడగను. అది నీ ఇష్టం. కానీ అతను నిన్ను ప్రేమించేదాకా ఎందుకు తెచ్చుకున్నావు? ప్రేమంటే మెకానికల్ మైండ్తో ఆడే ఆట కాదుగా. ఎంతైనా ఈ గేమ్ నాకు నచ్చడం లేదు డాక్టర్ దీక్షిత అంది మన్విత. కాల్చిన చువ్వతో వాత పెట్టినట్టు విలవిలలాడింది దీక్షిత మనసు. అనురాగ్తో నా ప్రేమను గేమ్గా అనుకోవడం లేదు మన్విత. కానీ కన్న పిల్లల్ని పట్టించుకోకుండా వారి వారి పనుల్లో బిజీగా ఉండే కొందరు తల్లిదండ్రులున్న ఈ రోజుల్లో మా అమ్మా నాన్న నన్ను మా ఇంటి వెనకాల ఉండే పెరట్లో కురిసే వెన్నెల్లో కూర్చోబెట్టుకుని నీతి కథలు, సూక్తుల్లాంటి మంచి మాటల్ని చెప్పారు. నైతిక విలువల్ని నేర్పారు. నేను నేర్చుకున్న ఆ నైతికత నా తల్లిదండ్రుల్ని చంపుకోవడానికి ఉపయోగపడితే నన్ను నేను క్షమించుకోలేను. ఈ విషయంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అంది నిస్సహాయరాల్లా తన చూపుల్ని ఎక్కడో నిలిపిన దీక్షిత. ఏ ప్రశ్నకైనా సమాధానం ఉంటుంది. కానీ సమాధానం లేని ప్రశ్నంటూ ఉంటే అది ఒక్క ప్రేమనే. అది దొరకనప్పుడు బాహ్య ప్రపంచమే వేరు, ఆంతరంగిక ప్రపంచం వేరు అన్నట్టుగా ఉంటుంది. అలా అని కన్నవాళ్ల ఆప్యాయతలో బొడ్డు తాడును తెంచుకుని భోరున ఏడుస్తూ కృత్రిమ శ్వాసను పీల్చుకుని బ్రతకమని ఎవ్వరూ చెప్పరు. కానీ అనురాగ్కి ఏం సమాధానం చెబుతావు అంది మన్విత. అది అర్థం కానట్టు పెదవిని ముడిచి ఆలోచిస్తోంది దీక్షిత. లేకుంటే ఒక పని చెయ్యి దీక్షిత. వాళ్ళకి మీరివ్వవలసిన డబ్బు మొత్తం అనురాగ్తో ఇప్పించు. ఈ సమస్యకి ఇదే సరైన పరిష్కారం అంది మన్విత. వాళ్ళు డబ్బు గురించి మాట్లాడడం లేదు మన్విత. దానం చేశామని అనుకుంటాం అంటున్నారు. కానీ మాట, మా అమ్మ మాట ఇచ్చినందుకు క్వశ్చన్ చేస్తున్నారు. అమ్మ మాట తప్పే మనిషి కాదు. నేను మాట తప్పాల్సి వచ్చినప్పుడు చావనైనా చస్తాను. కానీ నా కూతురు ఈ పెళ్లికి ఇష్టంగా ఒప్పుకోవాలన్నదే నా కోరిక. అందుకే దాన్నో మాట అడగాలి అని అమ్మ రాత్రి అత్తయ్యతో చెప్పింది. అమ్మంటే నాకు ప్రాణం మన్విత. నన్ను ప్రాణంగా పెంచుకుంది. అమ్మను బ్రతికించుకోవాలి. అమ్మ కోసం ఏమైనా చెయ్యాలి అంది దీక్షిత. మన్విత మాట్లాడలేదు. కొన్ని ప్రేమలకి విలువలు పెరగాలన్నా, విడిపోవాలన్నా వాళ్ల అనుభవాల పునాదులే సాక్ష్యం. అనుబంధాలను కొలిచే యంత్రాలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ దీక్షిత హృదయం ముందు ఏ యంత్రం పనికిరాదు. మౌనంగా ఉన్న మన్విత వైపు చూసింది దీక్షిత. మన్విత, ఒకవేళ నేను అనురాగ్ని వదిలి బ్రతకలేక, ఎంగిలిపడిన మనసుతో మింగిలి కాలేక నేను చనిపోతే ఎవరితో తిరిగి చనిపోయిందోనని ఈ లోకం నా తల్లిదండ్రుల్ని చంపేస్తుంది. వాళ్లను బ్రతికించుకోవడం కోసమైనా నేను నా మనసును చంపుకోవాలి. అనురాగ్ను వదులుకోవాలి. ఇలా ప్రేమించిన వాళ్లను వదులుకోవాలంటే బాధగా ఉంది అంది దీక్షిత బాధగా. దీక్షిత ఇప్పుడు పడుతున్న బాధంతా మన్విత ఒకప్పుడు అనుభవించిందే. ఈ బాధకి వాళ్ళు వీళ్ళు అనే తారతమ్యం ఉండదు. ఏ గుండెనైనా ఒకే దృష్టితో చూస్తుంది, ఒకే జ్వాలతో రగిలిస్తుంది. దీక్షిత చేతి మీద చెయ్యి వేసి మెల్లగా తట్టింది మన్విత. ఆ స్పర్శలో, నువ్వు డాక్టర్వి, ఏది ఎలా చెయ్యాలో నువ్వు తెలుసుకోగలవు. దేన్ని కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అన్న అర్థం స్ఫురించింది దీక్షితకి. అందుకే ఇంకేం మాట్లాడలేదు దీక్షిత. మరి అనురాగ్ కాల్ చేస్తే ఏం చెబుతావు దీక్షిత అడిగింది మన్విత. అదే ఆలోచిస్తున్నాను. ఇదంతా చెబితే అతను తట్టుకోలేడు. అతను చేస్తున్న రీసెర్చ్ పట్ల కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. అతను ఏ ఎయిమ్తో అంత దూరం వెళ్ళాడో నాకు తెలుసు. కనీసం అతని కల అయినా ఫలించాలి. రేపు నా మొబైల్కి ఉన్న సిమ్ తీసేస్తాను అంది దీక్షిత. మౌనంగా వింటూ ఇంకేం చెబుతుందా అని ఎదురు చూస్తోంది మన్విత. నా నుండి రెస్పాన్స్ లేకపోతే వెంటనే మీ నెంబర్కి కాల్ చేస్తాడు. అప్పుడు మీరిక్కడ పని చెయ్యట్లేదని చెప్పండి. డాక్టర్ ధీరజ్ హెల్ప్ కూడా తీసుకుందాం. ఆయన ఎలాగోలా మేనేజ్ చేస్తారు. ఇలా కొద్ది రోజులు జరిగితే అలాగే అలవాటై కాల్ చేయడం మర్చిపోతాడు. ఇంతకన్నా దీనికి ఇంకో సొల్యూషన్ లేదు అంది దీక్షిత. మన్విత ఆశ్చర్యపోలేదు, దిగ్భ్రాంతి చెందలేదు. జీవితాన్ని చూస్తోంది. ప్రపంచాన్నే ఓ కొలిక్కి తెస్తున్న లెవెల్లో ప్రేమించుకున్న వాళ్ళు కూడా చివరికి ఇలా చల్లబడి ఎందుకు కాంప్రమైజ్ అవుతారో ఇప్పుడు అర్థమైంది మన్వితకి. వీళ్ల బాధ ముందు నా బాధెంత అనుకుంది. కానీ అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రేమ ప్రేమే.
అది గుడిసెలో ఉండేవాళ్ల గుండెలో ఎలా పుడుతుందో అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ల గుండెలో కూడా అలాగే పుడుతుంది. పేదవాడికో బాధ, ఉన్నవాడికో బాధ అనేది లేదు. ఏ గుండె బాధ ఆ గుండెది, ఏ గుండె సంతోషం ఆ గుండెది. దీన్ని తేలిక చేసి మాట్లాడే అధికారం ఎవరికీ లేదు. అదొక అగ్ని, అంటుకోమంటే అంటుకోదు, ఆరిపోమంటే ఆరిపోదు. అదెంత దూరంలో ఉన్నా వేడిగా వాడిగా బాణాలను వేస్తూ గాయపరుస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా దేవుని దగ్గర ఈ సంతోషాన్ని నాకింతవరకే ఇవ్వు, అలాగే ఈ బాధను కూడా ఇంతవరకే ఇవ్వు అని ఎవ్వరూ కోరుకోరు. ఏది ఎంతవరకు ఇవ్వాలో ఆ దేవునికి తెలిసే జరుగుతుంది. అందుకే ఆ దేవుడు ఏ గాయాన్నైనా ఎక్కువసేపు సలపనివ్వకుండా కాలమనే డాక్టర్ చేత మరిచిపోవడం అనే వైద్యం చేయిస్తుంటాడు. సూర్యోదయం అవుతుండగా దీక్షిత మొబైల్కి మెసేజ్ వచ్చింది. ఆ చప్పుడు విని కళ్ళు విప్పి ఎప్పట్లాగే తన అరచేతుల్ని కళ్ళకద్దుకుంది. మొబైల్ అందుకుని మెసేజ్ చూసింది. ఆ మెసేజ్ అనురాగ్ది. దీక్షిత, నీ ఆలోచనలతో నిద్రరాని నేను నా కళ్ళ ఎర్రదనాన్ని సూర్యుని తొలి కిరణాలకిచ్చి నీకు శుభోదయం చెప్పమన్నాను, అందిందా అని పంపాడు. మళ్ళీ వెంటనే ఇంకో మెసేజ్ పంపాడు. అదెలా ఉందంటే, తొలకరి చినుకులను పుడమ తల్లి ఎంత సంతోషంగా ఇముడ్చుకుంటుందో అలా నువ్వు, నీ జ్ఞాపకాలు నాలో ఇమిడిపోయాయి, నీ అనురాగ్ అని ఉంది. ఎప్పుడైనా అతని మెసేజ్లు చదువుతుంటే కనుపు కనుపుకి చిప్పిళ్లే మధుర రసం తాగినట్టు, ఉరకలై గోదావరి ఉరికి ఉరికి మది నిండినట్టు, కొండ లోయల్లోకి దుమికే జలపాతం క్రింద స్నానం చేసినట్టు, ఆ తర్వాత అతని ప్రేమ కండువాతో ఒళ్ళంతా తుడుచుకుంటున్నట్టు అనుభూతి చెందేది. ఇప్పుడు అలాంటి భావాలేం కలగడం లేదు. మనసుని అలా ప్రిపేర్ చేసుకుంది. అదెలా అంటే, ఎప్పుడైనా మెసేజ్లను ఫ్రెండ్స్ అని కొడితే అన్ని మొబైల్స్కి వెళతాయి. ఇప్పుడు ఆ మెసేజ్లను కూడా లవర్ ఎవరో పంపుకుంటుంటే ఆన్లైన్లో చూసి అనురాగ్ కూడా తన మొబైల్కి పంపి ఉంటాడు. అంతే, ఇందులో తనకంటూ ప్రత్యేకమేం లేదు, తన కోసమే పంపినట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు అనుకుని వెంటనే సిమ్ చేంజ్ చేసింది దీక్షిత. కాలం ఎంత మారినా మానవునికి అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నట్టు ఎందరో పరిశోధకులు విజృంభించి పరిశోధనలు జరుపుతున్నారు. కానీ మనసు లోతుల్ని శోధించే పరిశోధకులు లేరు. ఒకవేళ ఉంటే ఎన్నో అద్భుతాలను సృష్టించి సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటున్న కొంతమంది సైంటిస్టులు, రచయితలు, సైనికులు, డాక్టర్లు, ఇంజనీర్లు తమ మనసులో ఉండే గదుల్లో ఒక గదిని రహస్యంగా ఉంచుకుని తలుపు తెరవకుండా లాక్ చేసి పెట్టుకుని ఉంటారని, ఆ గదిలో ప్రేమకి సంబంధించిన అందమైన డైరీ ఉంటుందని, ఆ డైరీని బయటకు తీసి పరిశోధన జరపాలని చూసేవాళ్లేమో. దీక్షిత స్నానం చేశాక తల్లి దగ్గరకు వెళ్ళింది. జడవెయ్యమన్నట్టు తల్లి చేతిలో దువ్వెన పెట్టి జుట్టు ముడి విప్పింది. ఒక్కసారిగా జుట్టంతా జారి దట్టమైన చెట్టు పొదలా నడుం దాకింది. ఆ జుట్టుని పాయలుగా విడదీసి నెమ్మదిగా దువ్వుతూ, దీక్షిత అంటూ ప్రేమగా పిలిచింది రామలక్ష్మి. చెప్పమ్మా అంటూ వెంటనే పలికింది దీక్షిత. కార్పొరేట్ కాలేజీలో కోచింగ్ ఇప్పించండి నాన్న అని నువ్వు అడిగినప్పుడు ఏం చెయ్యాలో నాకు మీ నాన్నకి తోచలేదు. ఏది అడగని నువ్వు డాక్టర్ని కావాలని ఎంత బలంగా ఉంటే అడిగావోనని మేము అర్థం చేసుకున్నాం. నీ కోరిక తీర్చడం కోసం శారద వదినకి వాళ్ళబ్బాయికి నిన్నిస్తామని మాటిచ్చాం. అలా అని విజయేంద్ర నీకు తగిన భర్త కాదని కాదు, కానీ నీకు తెలియకుండా మాట ఇచ్చామని అంటున్న తల్లివైపు తిరిగి చప్పున ఆమె నోటిపై చేయి పెట్టింది దీక్షిత. ఇంకెప్పుడు అలా అనొద్దమ్మా, మీరేది చేసినా నా మంచికే చేస్తారు. మీరప్పుడు అలా మాట ఇవ్వకపోయి ఉంటే నా చదువు ఇంటర్లోనే ఆగిపోయి ఉండేది. ఇదే ఊరిలో పొలం పనులు చేసుకుంటుండేదాన్ని. డాక్టర్ని అయ్యేదాన్ని కాదు. మనం నడిచే దారిలో ఎన్నో ఎదురవుతుంటాయి. దాటుకుని ఎలా వెళుతుంటామో అలాంటిదే ఈ జీవన ప్రయాణం కూడా. మీరు మాట ఇచ్చి మంచి పనే చేశారు, తప్పు చేయలేదు అంది దీక్షిత. ఆ మాటలకి తేలికైన మనసుతో దీక్షిత బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది రామలక్ష్మి. తల్లికి పిల్లలెప్పుడూ పసిపిల్లలే. దీక్షిత చదువు ఇంటర్తో ఆగిపోయి ఉంటే అనురాగ్ అనే వ్యక్తి ఉన్నాడని ఆమెకు తెలిసి ఉండేది కాదు. అందుకే తన తల్లిదండ్రుల మీద ఆమెకున్న ప్రేమను కాపాడుకోవాలని, పాకాల ప్రజలకి తన తల్లిదండ్రులపై గౌరవం తగ్గకుండా ఉండాలని, అన్నయ్య తలెత్తుకుని తిరగాలని, తను మెడిసిన్ చదవకుండా ఇంటర్తోనే ఆగిపోయానని మనసును మభ్యపెట్టుకుంది దీక్షిత.
దీక్షితకి జడల్లడం పూర్తి చేసింది రామలక్ష్మి. వెంటనే అక్కడి నుండి శారద దగ్గరకు వెళ్ళింది దీక్షిత. నాకు విజయేంద్ర బావను చేసుకోవడం ఇష్టమే అత్తయ్యా అంది. ఆ మాట వినగానే ప్రేమగా నవ్వి దీక్షిత నుదిటిపై ముద్దు పెట్టుకుంది శారద. ఈ దారి మనసైనది. శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.